ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఓటమి మినహాయిస్తే ముంబై ఇండియన్స్ను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించిన ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ భరతం పట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు శుభారంభం ఇచ్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లక్నో బ్యాటింగ్ లైనప్ పై ఒత్తిడి పెంచారు. లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. పిచ్ పరిస్థితులను ముందే అంచనా వేసిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకొని ఆదిలోనే పైచేయి సాధించింది. ఐపీఎల్లో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ దూకుడు కనబరిచాడు. మోకాలి నొప్పితో ఫీల్డింగ్కు దూరంగా ఉన్న కోహ్లీ బ్యాటింగ్లో తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో ఆర్సీబీ అగ్రస్థానంలోకి దూసుకువెళ్లగా లక్నో వరుస 2వ ఓటమితో 7వ స్థానంలో కొనసాగుతోంది.